గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గొంతలేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అని స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా జోరుగా డాన్స్. గాలి చిరుగాలి అంటూ గొంతలేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడుతుంది రాత్రంతా. గాలి చిరుగాలి అని స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా చిందులేస్తున్నారు, గెంతులేస్తున్నారు. ఎప్పుడు గంతులేస్తున్నారు? ఎక్కడ ఎక్కడ ఎప్పుడు? మన బామ్మలు సత్యభామలు. అచ్చా, ఇక బామల సత్యబాబులు అంటే సెంటిమెంట్ గా ఓకే. అయితే గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడింది రాత్రంతా. గాలి చిరుగాలి అంటూ గొంతలేస్తున్నారు స్టీల్ ప్లాంట్ లో లేడీస్ అంతా. గాజువాక సెంటర్ లో జోరుగా వర్షం పడుతుంది రాత్రంతా. గాలి చిరుగాలి అని మన స్టీల్ ప్లాంట్ లేడీస్ అంతా చిందులేస్తున్నారు, గెంతులేస్తున్నారు లేడీస్ అంతా. అది అంతా 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 అలాంటి ప్రాస రావాలంతా. ఓకే అంత ఓకే అంతా. ఓకే, గట్టిగా చెప్పట్లో. ఏం పేరండి? సుధా. బావగారు ఏం చేస్తారు? ఫార్మాలో వర్క్ చేస్తారు. ఏం పేరు? ముని భాస్కర్. ఆయన మీద మీకు చాలా దారుణంగా కోపం వచ్చింది. భాస్కర్ అని పిలుస్తాను. ఆ పిలుపులో కోపం కావాలి మాకు, చూపియాలి. భాస్కర్ అని పిలుస్తాను. భాస్కర్. ఆయన ఏం చేస్తారు అప్పుడు? లేదు, ఆయన కూడా రివర్స్ లో గట్టిగా ఏంటి అంటారా? లేదు, అలా ఏమంటారు. ఏం జరిగింది డార్లింగ్ అంటారా? ఏం కావాలి అని చెప్పి. అదే, ఏదైనా కావాలంటే గట్టిగా భాస్కర్ అనేసి వచ్చేస్తాయి అనమాట. సో ఎప్పుడైనా బావగారు కోపం వస్తే ఆయన కూల్ చేయడానికి మీరు ఏం చేస్తారు? స్వీట్ చేస్తాను. ఆయనకి స్వీట్ అంటే ఇష్టము. ఆయన్ని స్వీట్ చేస్తారా లేకపోతే ఆయన కోసం స్వీట్ చేస్తారా? ఆయన కోసం స్వీట్ చేస్తాను, అప్పుడు కూల్ అయిపోతారు. ఓ బావగారికి స్వీట్ అంటే ఇష్టమేమో. ఇంకా బెల్లం వేస్తే ఇష్టం. చలో మరి మొదలెడదాం. ఓకే. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగినాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. మనేమా రియాక్ట్ అయింది. చెప్పు. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగినాథం సినిమాలో ఆడుతుంది ఒకే ఒక్క ఆట. కమాన్. ఏంటి మళ్ళీ కమాన్? నీకంటే మా అక్కే నేను బాగా చెప్పొద్దు. చిల్లర కొట్టు చిట్టమ్మ చౌకగా పాడింది చిట్టి పాట. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్. కొంచెం హాఫ్ చెప్పండి ప్లీజ్. చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట. చిల్లర కొట్టు చిట్టమ్మ పాడింది చిట్టి పాట. చిత్రాడ సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక్క ఆట. చిత్రాల సెంటర్ లో చిలకమ్మ థియేటర్ లో సింగనాథం సినిమా ఆడుతుంది ఒకే ఒక ఆట. చూసారా లేదా సినిమా? ఇంతకీ లేదండి. ఒకే ఒక ఆడుతుందా? ఒకే ఒక ఆట కాబట్టి ఆవిడ టికెట్స్ దొరకలేదు, వెళ్ళి చూడలేదు ఆవిడ. ఓకే, సూపర్. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? మాధురి. మాధురి గారు, మీకు ఆట కావాలా పాట కావాలంటే ఏం అడుగుతారు? రెండు కావాలి. కాదు, ఇందాక నుంచి మా న్యూస్ ఏంటంటే మీరు ఎప్పుడు చూసినా ఇంట్లో డాన్స్ వేస్తూనే ఉంటారంట కదా మీరు అండ్ బావ గారు. బావ పేరేంటి? అర్జున్ అండి. అర్జున్ అండ్ మాధురి ఎప్పుడు చూసినా ఇంట్లో ఆ పక్కింటోళ్ళు అబ్బా ఆ ఫ్లాట్ లో చప్పుళ్ళండి, పాటలు అని. చలో మొదలెడదాం. గప్చుప్ గా గగనతలంలో వేరుస్తున్న గ్రహాంతర వాసులు. గంటకి గరిష్టంగా ధర పెరిగిపోతున్న బంగారు కాసులు. గప్చుప్ గా గగనతరంలో విహరిస్తున్న గ్రహాంత వాసులు. గంటకి పెరిగిపోతున్న బంగారం ధరలు. గరిష్టంగా పెరిగిపోతున్న. మళ్ళీ ఇంకొకసారి ట్రైడ్. కమాన్. గప్చుప్ గా గగనతరంలో ప్రయాణిస్తున్న గ్రహాంత వాసులు, విహరిస్తున్న గ్రహాంత వాసులు. గంటకి గరిష్టంగా పెరిగిపోతున్న బంగారపు ధరలు, బంగారు కాసులు. సారీ, పర్లేదు, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటారు. సో ఇది మీరు ఈ డాన్స్ తో చెప్పాలి. గప్చుప్ గా గగనతలంలో వేరుస్తున్న గ్రహాంతర వాసులు. ఇంకా ఏమైనా వేసుకోవచ్చు లేకపోతే ఇదిగో నేను మైక్ పట్టుకుంటా. ఎందుకు? ఆ డ్యూటీ నాది. రెడీ? ఏ డైలాగ్ ఏది? రెడీ, కమా. గప్చుప్ గా గగనంతరంలో ప్రయాణిస్తున్న గ్రహాంత వాసులు. గంటకి పెరిగిపోతున్న బంగారపు ధరలు. ఏదోట్లేండి, గట్టిగా చెప్పండి అమ్మా.